నమస్తే. వెల్కమ్ టు పురా లోకల్. ఓ పక్క 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే పర్యటిస్తున్నాం. ముగ్గురు హేమీలు తలపడుతున్న ఈ అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచి ఎంపీగా ఢిల్లీకి వెళ్తారనేది ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకుందాం. కిషన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని కిషన్ రెడ్డి? బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ ఉంది కదా, దాని గురించి. సెంట్రల్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు? ఆల్రెడీ బీజేపీ కన్ఫామ్ అయినట్టే. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఎందుకని కాంగ్రెస్ పార్టీ? ముస్లిం ఉన్నారు కదా, బీజేపీ యాంటీగా ఉంటుంది, బీఆర్ఎస్ లేదు ఇంకా, అందువల్ల కాంగ్రెస్ వస్తుంది 99%. ఎవరు గెలితే ఏముందమ్మా చెప్పండి. ఎవరు గెలిచినా మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. రేషన్ కార్డులు ఎవరో వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది కానీ ఎవరు ఏమీ చేసిన వాళ్ళు లేరు. ఇల్లు స్థలాలు ఇస్తామంటారు, అది ఇస్తామంటారు, ఏది ఉండదు. హెల్త్ కార్డు ఉండదు, ఏముండదు. రాస్తారు కానీ మళ్ళీ అది రానే రాదు. ఎవరు గెలిస్తే ఏముందండి, ఎవరు గెలిచినా ఓకే మాకు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి అయితే బాగుంటుందనేది నా అభిప్రాయం 100%. అంటే బీజేపీ ఎటు చూసినా ఒక రకంగా ప్లస్సే ఉంటుంది, మైనస్ ఉండదు. బట్ దాన్ని అర్థం చేసుకోవడం విధానాన్ని బట్టి ఓటర్ యొక్క ఆలోచన విధానం ఆధారపడి ఉంటుందన్నమాట. సో సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ ఉంటేనే దేశానికి ఎప్పుడూ రక్షణగా ఉంటుందనేది ప్రధానమైన అభిప్రాయం. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల ఒరిగింది ఏమీ లేదు, కొన్ని తరాలు బానిసత్వంలోకి వెళ్ళడం తప్ప, కొన్ని జనరేషన్లు భయంకరంగా జీవితాలు కోల్పోవడం తప్ప. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉన్నప్పుడు టెర్రరిజం అనేది భయంకరంగా విచ్చలవిడిగా చాలా దారుణంగా దేశంలో ఎన్నో అల్లకొలాలు చూసాం మనం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా రాకూడదు. ఎందుకు నేను ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్గా బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్లో ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మళ్ళీ దాని యొక్క మూలాలు మళ్ళీ బయటపడుతున్నాయి. మళ్ళీ టెర్రరిజం స్టార్ట్ అయ్యి బాంబ్ బ్లాస్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. సో సెంట్రల్లో ఎప్పుడు బీజేపీ ఉంటేనే దేశానికి ఎప్పుడు పరిపూర్ణమైన రక్షణ ఏర్పడుతుంది. 100% ఇది నేను జెన్యున్గా చెప్తున్న అభిప్రాయం. బీజేపీ ఉండాలి, నరేంద్ర మోడీజీ మాత్రమే ఉండాలి. ఉంటేనే భారతదేశం ఇంకొక 10 తరాలు ముందుకెళ్తుంది, అడ్వాన్స్డ్గా ముందుకెళ్తుంది. అదే కాంగ్రెస్ వచ్చిందంటే ఇంకొక 20 తరాలు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే సార్, ఇప్పుడు నా ఒపీనియన్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది సార్. ఒకసారి మన కిషన్ రెడ్డి గారు చేసినారు, ఒకసారి నాగేందర్ గారికి ఛాన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫ్రెష్గా వస్తున్నాడు కదా సార్, వీళ్ళు ఆల్రెడీ చేసినారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు చేయలేదు, ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తాడు ఏం చేయలేదు, అది మనం నాగేందర్ గారికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఆయన ఏం చేస్తాడో అప్పుడు తెలుస్తుంది. బీజేపీ. ఎందుకని బీజేపీ? మంచిగా చేసినారని అందుకని. మీకు అంటే అభివృద్ధి కానీ అంతా బాగానే జరుగుతుంది. మరి దేశంలో మళ్ళీ ఎవరు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, బీజేపీ కాంగ్రెస్? బీజేపీ. నేను అయితే మా కిషన్ రెడ్డికి పంపుతా. ఎందుకని కిషన్ రెడ్డి? ఎందుకంటే అది ఏమంటే చాలా బాగా పనులు మోదీ ఫేస్ చూసి మేమేమో కిషన్ రెడ్డికి సెలెక్ట్ చేస్తాం. కానీ ఇంతకుముందు కూడా మేము తెలుగుదేశంలో ఉన్నా, నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్గా ఉండాలి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్కి ఎప్పుడన్నా మేము బీజేపీకే ఓటేస్తారు. ఇప్పుడైతే కనుక మరి ఈ బస్తీ వాసులుగా మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మరి పాలకుల దృష్టికి అయితే బాగా ఉన్నాయి సార్. అది మన వెంకటగిరిలో పోవాలి. వెంకటగిరిలో సాయికిరణ్ స్కూల్ ఉంది కదా, 365 days 24 hours డ్రైనేజ్ అట్లానే పోతారు. రోడ్లు బాగాలేదు, అది లేదు. మేమైతే బీజేపీ కోరుకుంటున్నాం, మేమైతే బీజేపీకే ఓటేస్తాం. మా మోదీ గారు ఇంత మంచి పనులు చేసినారు, 3 డైవర్స్లు తీసేసినారు, రామ్ మందిర్ కట్టినారు, మంచి పనులు చేస్తున్నారు. ఇక అందుకనే మేమైతే బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఇక బీజేపీ జిందాబాద్ అనుకుంటున్నాం. ఓల్డ్ సిటీలో అయితే మాధవీలత కన్ఫామ్ ఉంది. సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కిషన్ రెడ్డి గారిని గెలుస్తారని కోరుకుంటున్నాం. ఇక వన్ అండ్ ఓన్లీ కిషన్ రెడ్డి గారండి.
కిషన్ రెడ్డి గారు అంటే పార్లమెంట్ బలపడితేనే కదా మన దేశం బలపడేది. దొంగ నాయకులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశలు చూపెట్టి మంచిగా నామాలు పెట్టి మందిని ముంచుక తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే కిషన్ రెడ్డి అని ప్రిఫర్ చేస్తున్నాను. గెలిచేదానికి అవకాశం అంటే నా లెక్కతో అయితే కిషన్ రెడ్డి అనే అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఒక పార్టీని వదిలేసి ఒక పార్టీ నమ్మకాన్ని పోగొట్టేసి ఆ పార్టీ మెజారిటీ రూలింగ్లో ఉన్నప్పుడేమో వాళ్ళతో ఉండి దాని తర్వాత వాళ్ళని కాళ్ళదన్నేసి ఇంకో పార్టీలో జంప్ అయ్యి అంటే వాళ్ళ సొంత లాభాల గురించే కానీ ప్రజల లాభాల గురించి కాదండి. అందుకనే నాది అదే అనుకుంటున్నాను. ఇక్కడ అంటే తెలంగాణ పరంగా అయితే కాంగ్రెస్కి ఇప్పుడు ఉంది కాబట్టి కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు మన స్టేట్ వరకు అయితే నడుస్తుంది, అయితే కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఏ స్టేట్లో అయినా కానీ ఏ రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది వస్తుందని నేను అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి గెలుస్తాడండి కంపల్సరీ. ఎందుకని కిషన్ రెడ్డి? అంతేకాక ఇప్పుడు అభిమానం ఉంది కదా, బీజేపీ అభిమానం వల్ల కంపల్సరీ కిషన్ రెడ్డి గెలుస్తాడు. సెంట్రల్లో కూడా మోడీ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేసిన బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసానికి ఎక్కువ పబ్లిక్ అభిమానం మొత్తం బీజేపీ మీదనే ఉన్నది. 100% మోడీ వస్తాడు. ఇక్కడ కూడా నా అంచనా ప్రకారం దాదాపు ఒక 10-12 సీట్లు బీజేపీ వస్తుంది. చెప్పొచ్చు. మరి చాలా టఫ్ ఫైట్ ఉందని అంటున్నారు. మరి మీ అభిప్రాయం? ఆ టఫ్ ఫైట్ 100% బీజేపీ వస్తుందండి. ఎంత పెద్ద ఏమాయం వెళ్ళినా కానీ పబ్లిక్లో ఫస్ట్ ఒక కేసీఆర్ది ఒక రాంగ్ పేరు వచ్చేసింది. దానివల్ల బీజేపీకి ప్లస్ అయిపోయింది. కాంగ్రెస్ కూడా ఉన్నది కానీ కొంచెం కాంగ్రెస్ 100%, బీజేపీ మాత్రం 100%. సమస్యలు అంటే ఇంతకుముందు తెలంగాణ కోసం మనకు తెలంగాణ సపరేట్ కావాలనుకున్నాం, తెచ్చుకున్నాం, బాగుంది. అప్పుడు కేసీఆర్ ఏం నష్టం చేసిండో ఏం చేసిండో అదంతా మాకైతే తెలియదు. వాటర్ అయితే బాగానే ఉండే, కరెంటు బాగానే ఉండే. ఇప్పుడు మాత్రం వాటర్ రావట్లేదు, ప్రాబ్లం అవుతుంది. వీధి లైట్లు ఏరియాలలో వీధి లైట్లు లేవు. డ్రైనేజీ అంతే, వర్షం వచ్చిందంటే అసలు మా ఇండ్లు దర్వాజాలు దాటిపోతాయి నీళ్ళు. డ్రైనేజీ పొంగుతూనే ఉంటుంది. ఇక ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్ ఓటర్ల యొక్క మనోగతం. కెమెరా పర్సన్ నరేష్, ఆదిత్య, పూరా లోకల్, హైదరాబాద్.